షుగర్ ఆధునిక అలవాట్ల వల్ల వస్తున్నా దాన్ని అదుపులోకి తెచ్చి కళ్లం వేసే సామర్థ్యం మాత్రం సాంప్రదాయ వైద్యానికి ఉందని పదే పదే రుజువవుతోంది. కేవలం ఇంగ్లీష్ మందులు కొన్ని గంటల వరకు మాత్రమే వ్యాధిని నియంత్రణలో ఉంచుతాయే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపలేకపోతున్నాయి. అందుకే ఓసారి మధుమేహం బారిన పడిన వారు జీవితకాలం అల్లోపతి మందులు వాడాల్సిన దుస్థితి. అయితే ఆయుర్వేద వైద్యులు కేవలం రోజుకు 2 ఆకులతో డయాబెటిస్ ని తరిమికొట్టండని చెప్తున్నారు. ఇప్పుడు 2 గ్రీన్ లీవ్స్ మీ డయాబెటిస్ ని సహజంగా తగ్గిస్తాయి. అదెలాగో తెలుసుకుని ఆచరిస్తే వ్యాధిని అదుపులోకి తెచ్చుకోవచ్చు. డయాబెటిస్ ని డయాబెటిస్ మెల్లిటాస్ అని కూడా అంటారు. ఈ వ్యాధికి చెందిన వారిలో బ్లడ్ గ్లూకోజ్ అధికంగా ఉంటుంది. ఇన్సులిన్ హార్మోన్ తగ్గడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. దీంతో శరీరంలోని కణాలు ఎక్కువగా స్పందించవు. దీని కారణంగా నిరంతరం మందులు వాడాల్సి వస్తుంది. దీనివల్ల విసుగు కూడా అనిపిస్తుంది. అటువంటి వారు ఈ ఆకులను ట్రై చేస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు. జిల్లేడు ఆకులను తీసుకుని పాదాలను స్పృశించాలి. ఇందుకోసం 2 జిల్లేడు ఆకులు ఉంటే సరిపోతుంది. అవి కట్ చేసి పాదాల కింద తిప్పి పెట్టుకోవాలి. ఈ ఆకులని షూ లేదా సాక్స్లతో కప్పితే మంచిది. ఇలా 2 కాళ్ల కింద పెట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచుకోవాలి. తర్వాత అవి తీసి పాదాలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా 1 వారం పాటు చెయ్యాలి. ప్రతిసారి కొత్త ఆకులనే ఉపయోగించాలి. ఓ వారం తర్వాత బ్లడ్ షుగర్ ని చెక్ చేసుకుంటే ఆశ్చర్యపోయే రిజల్ట్ కనిపిస్తుందట. షుగర్ లెవెల్స్ తగ్గుతాయని, దీనిని అనుభవపూర్వకంగా వాడిన వారు ఫీడ్బ్యాక్ ఇచ్చారని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. 1 వారం రోజుల్లోనే అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది. అయితే మీ షుగర్ లెవెల్స్ తగ్గేదాకా చేస్తూ ఉండటం మంచిది. గమనిక: ఇలా చేసేటప్పుడు ఆ ఆకుల నుండి వచ్చే పాలు మీ కంట్లో పడకుండా జాగ్రత్త పడాలి. అలా పడితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక గర్భిణీలు ఈ చిట్కాని పాటించడం సరికాదని వైద్యులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.